టైటానిక్ షిప్ మునిగిపోయిన 70 సంవత్సరాల తర్వాత మన కళ్ళ ముందున్న సబ్మెరైన్స్ అండ్ మిషనరీస్ తోని దాన్ని మళ్ళీ కనిపెట్టారు. నా లైఫ్ లో నాకు ఇంత అదృష్టం వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ప్రజెంట్ నేను ఇప్పుడు ఫ్రాన్స్ షెర్బర్గ్ పోర్ట్ లో ఉన్నాను. టైటానిక్ షిప్ దాదాపు 3800 మీటర్ల లోతులో సముద్రంలో మునిగిపోయింది. అంత డీప్ సీలో సన్లైట్ కూడా ఉండదు. అలాంటి ప్లేస్ లోకి రియల్ గా వెళ్లి మునిగిపోయిన టైటానిక్ షిప్ ని కనిపెట్టి రిటర్న్ మళ్ళీ పైకి సేఫ్ గా వచ్చాయి. ఆ ఎక్విప్మెంట్స్ అన్ని ఇవే. టైటానిక్ షిప్ ఉన్న ప్లేస్ లో సముద్ర బరువు కొన్ని లక్షల టన్నులు ఉంటుంది. అలాంటి ప్లేస్ లోకి మనిషి ఈ మిషనరీని నమ్మి షిప్ లో దొరికిన కొన్ని వస్తువులు అంటే జ్ఞాపకాలతో పైకి వచ్చాడు. హ్యూమన్ బ్రెయిన్ కి లిమిట్ అనేది ఉండదు అంటే ఈ మిషనరీ చూస్తే అర్థమవుతుంది. ఈ సబ్మెరీన్స్ లో రోబోటిక్ టెక్నాలజీ అండ్ రోబోటిక్ ఆర్మ్స్ అండ్ పవర్ఫుల్ హెచ్డి కెమెరాస్, సోనార్ సిస్టమ్స్ అండ్ పవర్ఫుల్ హెడ్ లైట్స్ ఇవన్నీ ఇంజనీరింగ్ టెక్నాలజీతో యూజ్ చేశారు. అండ్ ప్రెసెంట్ నేను ఉన్న ప్లేస్ కి టైటానిక్ షిప్ నిజంగా వచ్చింది. టైటానిక్ షిప్ లండన్ లో సౌత్ హాంప్టన్ పోర్ట్ లో స్టార్ట్ అయింది అండ్ షెర్బర్గ్ అనే పోర్ట్ కి సెకండ్ పోర్ట్ వచ్చింది. దీని తర్వాత ఇంకో ఏదో పోర్ట్ కి తర్వాత సింక్ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మునిగిపోయిన టైటానిక్ షిప్ లోకి ఎంతమంది వెళ్లారు, వాళ్ళు షిప్ లో ఏమేమి చూసారు, అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారనే మ్యాటర్ అంతా ఈ వీడియోలో లాస్ట్ లో ఉంటుంది.